మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఏడ్ భక్తి ఛానల్. ఈ డిసెంబర్ 2025 సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అని తెలుసుకునే ముందర అసలు ఈ మాసం గ్రహస్థితి ఎలా ఉంది కానీ చూసుకుంటే రవి డిసెంబర్ 16 ధనుస్సు రాశిలోకి, అలాగే కుజుడు డిసెంబర్ 7 నుండి మనకి ధనుస్సు రాశిలోకి, తర్వాత బుధుడు వచ్చి డిసెంబర్ 12న వృశ్చికంలో ఉండి మళ్ళీ డిసెంబర్ 29 నుండి మనకి ఈ ధనుసు రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే మనకి గురువు వచ్చి డిసెంబర్ 5 వరకు కూడా కర్కాటకంలో అంటే అతిచారంతో కర్కాటకంలో వరకు ఉండి దాని తర్వాత మళ్ళీ వెనక్కి ఈయన మిథున రాశిలోకి ఈయన వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే శుక్రుడు వచ్చి డిసెంబర్ 20 వరకు కూడా ధనుసు రాశిలో ఉండి తదనంతరం ఈయన మకరంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే శని భగవానుడు ఈ మాసమంతా కూడా మనకి మీనరాశిలో సంచారించడం అనేది జరుగుతుంది. అలాగే రాహుకేతులు కూడా రాహు కుంభంలోను, కేతు వచ్చి సింహరాశిలోను సంచారం చేస్తారు. కాబట్టి ఈ మాస గ్రహస్థితులు ఇలా ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో ఈ ద్వాదశ రాశుల వారు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, అలాగే ఎటువంటి నియమాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు అనే విషయాన్ని తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో కానీ చూసుకుంటే వీళ్ళకి ఏదైతే కొన్ని ఆర్థికపరమైన విషయాలు ఉన్నాయో ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఒడిదొడుకులు అనేవి ఉంటాయి. అంటే వీళ్ళకి ఒక్కోసారి వీళ్ళు సంపాదించిన సంపదకి మించి ఖర్చులు ఉండడం అనేది ఉంటుంది. అలాగే కొన్ని విషయాల్లో బంధువుల ద్వారా కానీ లేదా స్నేహితుల ద్వారా కూడా ఖర్చులు అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలాగే వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కాస్త ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. అలాగే ఈ ఒత్తిడి వల్ల సమయానికి భోజనం చేయలేకపోవడం, నిద్ర లేకపోవడం ఇలాంటి కూడా ఉండి కాస్త శరీరము కాస్త అది ఏదైతే బలం ఉందో లేదా కాస్త కొంచెం నీరసానికి గురి కావడం ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి కాస్త ఆరోగ్య విషయాల్లో ఈ మిథున రాశి వాళ్ళు ఈ మాసంలో జాగ్రత్త అనేది తీసుకోవాలి. అలాగే ఒక్కోసారి వీళ్ళకి ఈ మాసంలో ఈ యొక్క ఏదైతే ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయో వాటి వల్ల వైద్యుడిని సంప్రదించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే కొన్ని రుణ సమస్యలు అనేవి వీళ్ళకి వెంటబడుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి రుణ సమస్యల నుండి బయటపడాలి. సమాజపరంగా చూసుకున్నప్పుడు మాత్రం మీరు చేసే పని ద్వారా మీరు గౌరవం పొందడం అనేది మాత్రం అందుతుంది. అలాగే బంధువులు స్నేహితుల యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో మీకు అందడం అనేది ఉంటుంది. అలాగే వాళ్ళు కూడా మీకు అలాగే తిరిగి వాళ్ళు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే మీరు కొన్ని సేవా కార్యక్రమాల్లోనూ అలాగే సమాజ హితం కోసం చేసే కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. అలాగే కొన్ని విషయాలలో ముఖ్యంగా కుటుంబానికి సంబంధించి ఏదైతే పిల్లలు లేక భార్య లేక భర్త వాటికి సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయో వాటిలో మాత్రం కాస్త తొందర నిర్ణయాలు అంటే ఏదైనా కూడా తొందరగా నిర్ణయం తీసుకుని ఒక సమాధానం వాళ్ళకి ఇవ్వడం అనేది మంచిది. అంటే ఇంటికి సంబంధించిన వ్యవహారాలలో నాంచుడు అనేది పనికిరాదు. అలాగే ఇక్కడ ఉద్యోగపరంగా చూసుకున్నప్పుడు కూడా బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యంగా సినీ కళారంగాల్లో ఉన్న వాళ్ళకి కాస్త సామాన్యంగా ఉంటుంది. అలాగే రాజకీయ రంగాల్లో వాటికి కూడా కాస్త కొంత వాళ్ళ పదవుల కోసమో లేకపోతే వాళ్ళు చేసే ఏవైనా ఒక సేవా కార్యక్రమాలకు మంచి గుర్తింపు కోసమో వాళ్ళు ఎదురు చూస్తారు. కానీ అనుకున్నంత గుర్తింపు వీళ్ళకి రాకపోవడం అనేది జరుగుతుంది. వివాహాది శుభ కార్యక్రమాల విషయాల్లో అనుకూలంగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు అనుకున్నంత స్థాయిలో రాకపోయినా ఏదో రకంగా వీళ్ళకి ముందుకి అంటే ఏదో రకంగా కొంతవరకు వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారి ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్త వహించుకుంటూ ఇతరులతో మాట్లాడేటప్పుడు చేపట్టే వృత్తి ఉద్యోగాలలో కాస్త వ్యవహార జ్ఞానంగా ప్రవర్తించుకుంటే అనుకూలమైన ఫలితాలు పొందుతారు. కాబట్టి వీళ్ళు ప్రతిరోజు కూడా శ్రీరామరక్షా స్తోత్రాన్ని పఠించుకుంటూ అలాగే వీళ్ళకి గురువారాలు ఈ మార్గశిర మాసం
గురువారాలు నియమాలు చేయడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు, రుద్రాక్షమాలలు, జాతి రత్నాల కోసం ఈ కింద నెంబర్ని సంప్రదించండి. సర్వేజన సుఖనో భవంతు. లోకా సంస్థ సుఖనో భవంతు.